అవునండి. సో ఇంత హైట్ ఉండాలి, ఇంత కలర్ ఉండాలి. ఎందుకంటే మా అన్నలందరూ మ్యారేజ్ చేసుకున్నప్పుడు హీరోయిన్స్లో ఉంటారు మా వదిలిన అందరూ. మా అన్నలు ఏమి చదువుకోలేదు. సో నేనేంటి చదువుకున్నాను, కానీ 28, 29, 30, 31, 32 సంవత్సరాలు వచ్చేసినా కూడా మ్యారేజ్ అవ్వలేదు నాకు. కానీ నేను 7th క్లాస్లో రాసి పెట్టుకున్నమాట. సో ఇంత హైట్ ఉండాలి అమ్మాయి. ఎప్పుడు? 7వ తరగతిలో. 7వ తరగతిలోనే పెళ్లి గురించి రాసుకున్నారు. నాట్ ఓన్లీ మ్యారేజ్, జాబ్ గురించి కూడా రాసుకున్నాను అనమాట. నేను 7వ తరగతిలోనే పేపర్ తీసుకురాలేదు నేను. 7వ తరగతిలో జాబ్ ఎలా ఉండాలంటే సండే అసలు ఇబ్బంది ఉండకూడదు నాకు. సో దేవుని నామానికి మహిమ తేవాలి. ఏ ఉద్యోగమైనా కానీ దేవుని పరిచయం చేయడానికి ఆటంకం ఉండకూడదు. ఈ పక్కన జాబు, ఈ పక్కనే వైఫ్, రెండు కలిపి ఒకే పేపర్ మీద రాసి పెట్టుకుని డేట్ కూడా వేసుకున్నాను నేను దాని మీద. రోజు చేతులు ఎట్టమన్నాడు, థ్యాంక్ యూ చేసి ఇది ఇచ్చినందుకు వందనాలు. అప్పటి నుంచే నేను ఇట్లా చేసేవాడు అనమాట 7వ తరగతి నుంచి. కానీ అది 7 అంటే మనకి 12 సంవత్సరాలు ఉంటాయి. అప్పుడు 32 ఇయర్స్ అంటే 20 ఇయర్స్ తర్వాత జరిగింది మాట నాకు. అది యాజ్ డీజ్గా మా ఆవిడకి మన దొరికింది ఆ పేపరు చూసి సేమ్ అందులో చదువుకుంటుంది అనమాట. ఉన్నాయి ఈ క్వాలిటీస్ అన్నీ నాకు ఉన్నాయని చెప్పి. జాబు నాకు 10th క్లాస్ అయిన వెంటనే మంచి మార్క్స్ వచ్చాయని చెప్పి ఆర్టీసీలో జాబ్ వచ్చేసింది. అంత ఉపయోగాలు ఏమన్నారు, ఆదివారం కూడా రావాలన్నారు. ఎవడ కావాలి జాబ్, ఆదివారం వచ్చే జాబ్ అయితే నాకు వద్దని చెప్పేసి తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ ఇంకే వచ్చినాయి సరే ఎప్పుడు కూడా నేను ఆదివారం ఉంటుందంటే అది ఎన్ని లక్షలు ఇస్తారన్నా ఏదన్నా కూడా నేను అసలు ఎప్పుడు ఆ జాబ్కి నేను యాక్సెప్ట్ చేయలేదు, వెళ్ళలేదు. అలాగే ఎప్పుడైతే మా పిల్లలు కన్సీవ్ అయిన వెంటనే నేను ఇలాగా పొట్ట మీద చేసి పలికి అనమాట, మీరు ఎట్లా అవుతున్నారు, ఎట్లా అవ్వబడుతున్నారు, 3 కేజీలే పుడుతున్నారు మీరు. పుట్టిన తర్వాత మళ్ళీ మీరు అసలు హాస్పిటల్కి వెళ్ళరు, మీకు ఏ జాండీస్ కానీ ఏ వ్యాక్సిన్ ఏ సమస్య మీకు ఉండదు. ఏదైతే పలికాం మేము కరెక్ట్గా 3 కేజీలే పుట్టారు. ఇప్పుడు మాకు ఎవరైనా ఫోన్ చేస్తే మేము అదే చెప్తాం, 3 కేజీలు పుట్టినందుకు వందనాలు చెప్పండి అంటే, వాళ్ళు మొన్న యూరిన్ పాస్ అవ్వలేదని కదా, ఆ అబ్బాయి కూడా 3 కేజీలు పుట్టాడు అనమాట. మా ఇద్దరు పిల్లలు 3 కేజీలు పుట్టారు, ఇద్దరు హెల్తీ బేబీస్ అనమాట. సో ఇలా ఏదైతే మేము రాసి పెట్టుకున్నామో క్లారిటీగా అనమాట అన్నీ జరిగినాయి అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక.